ఇప్పుడు మనం ఇండెక్స్ నిఫ్టీ 50 గురించి మనం చూద్దాము. ఇండెక్స్ నిఫ్టీ 50 వచ్చేసి హైయెస్ట్ 26,373 అండ్ 21,744 అనేది లోయెస్ట్ ఆఫ్ ఇయర్. బట్ ప్రజెంట్ 25,232 ఉంది. సో మనం ఎలా ఉంది, చాలా బిగ్ కరెక్షన్ జరిగింది. ఒకసారి చూద్దాం మార్కెట్ ఎలా ఉందో. సో ఇక్కడ చూస్తే నిఫ్టీ 50 అనేది క్రాష్ కావడం జరిగింది. అంటే 50 డేస్ యావరేజ్ మూవింగ్ కన్నా తక్కువగా ఉంది. కాబట్టి ఓ రకంగా చెప్పాలంటే మార్కెట్ అనేది కింద పడుతుంది అని ఒక సూచిక. దాంతోపాటుగా 200 యావరేజ్కి దగ్గరలో ఉంది. ఒకవేళ దానికన్నా కిందకు పోతే మాత్రం మార్కెట్ ఎక్కడ వరకు పడుతుందో తెలియదు అని చెప్పవచ్చు. అంటే మళ్ళీ ఇయర్ లోయెస్ట్ 21,000కి పోవడానికి కూడా అవకాశం ఉంది అని చెప్పచ్చు. కానీ ఇదంతా కూడా ఒక అంచనా మాత్రమే. సో కాబట్టి మార్కెట్ అనేది చాలా క్రాష్ చేసుకోవడానికి ఎక్కువ కారణాలు ఉన్నాయి. సో ఇది జాగ్రత్తగా చూసుకోండి. నేనైతే 21,000 వరకు స్కోప్ ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఒక స్టాక్ ఎట్లయితే హైయెస్ట్ ఇయర్ హైయెస్ట్ ఎట్లుంటుందో ఇయర్ లోయెస్ట్ పోవడానికి కూడా కారణాలు ఉంటాయి. కాబట్టి సేమ్ అలాంటి కారణాలు ఇప్పుడు మనకి కనపడుతుంది. ప్రపంచంలో దేశాలు ఒకటికొకటి వాతావరణం కానీ లేదంటే అందరూ సో ఆ విధంగా జరగడం జరుగుతుంది. సో ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. మీ ఇన్వెస్ట్మెంట్, సో మీ స్టాక్స్ కానీ మీ మ్యూచువల్ ఫండ్స్ కానీ సో ఉంచాలా, కంటిన్యూ కావాలా, లేదంటే ఎగ్జిట్ అయిపోవాలనేది మీ వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి సో జాగ్రత్తగా మీరు మీ డబ్బును కాపాడుకోండి అని చెప్పచ్చు ఈ ద్వారా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆడియన్స్.